మీ ఇంట్లో ఎవరికైనా పళ్ళు గట్టిగా లేవా? అదేనండి. పళ్ళు కట్టించుకోవడం, లేదంటే పళ్ళు ఊడిపోయి ఓవరాల్‌గా చెప్పాలంటే చిన్న పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు. వాళ్ళకేంటంటే వాళ్ళకి కూడా నాన్ వెజ్ తినాలని ఉంటది గదా! మనం తింటా ఉంటే వాళ్ళు చూస్తా ఉండలేరు గదా! సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ జ్యూసీ లెగ్ పీస్ అనమాట. సో, ఇదైతే కొంచెము ఫుల్ డ్రై రోస్ట్ కాకుండా కొంచెం జ్యూసీగా చేస్తే పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళు ఏజ్డ్ పెద్దవాళ్ళు పళ్ళు సరిగ్గా ఉండవు కదా! అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిద్ది. ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా పళ్ళ గురించి మాట్లాడాను అంటే, ఇది నేను మా అమ్మమ్మ, నాయనమ్మ మా ఇంటికొచ్చినప్పుడు నేను చేశాననమాట. చికెన్ కర్రీ అండ్ అలాగే లెగ్ పీస్. ఇది చేసి కూడా 6 మంత్స్ దాటింది. కానీ పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు కుదిరిందనమాట. సో, ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే 4 లెగ్ పీస్‌లు అయితే తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే నేను ఆల్రెడీ చికెన్ షాప్ అన్నకి కొంచెం ఘాట్లు పెట్టమని చెప్పాను. మీకు వీడియోలో అర్థం కావడానికి నేను మళ్ళీ కొంచెం ఘాట్లు పెట్టి చూయించాను. దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కారం, పసుపు అండ్ అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పరు అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, ఇవన్నీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇవంతా మొత్తం మిక్స్ చేసుకొని దాని తర్వాత దాన్ని చికెన్‌కి మంచిగా పట్టించి మొత్తం అంతా చికెన్ అంతా అప్లై అయ్యేలాగా పట్టించుకొని కావాలంటే మనం ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట ఒక 30 మినిట్స్ అనేది మనం రెస్ట్ ఇస్తే ఆ మసాలాలన్నీ బాగా చికెన్‌కి అయితే పడుతుంది. ఆ చికెన్‌కి పట్టిన తర్వాత 30 మినిట్స్ తర్వాత కొంచెం ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో, మరి హై ఫ్లేమ్‌లో అయితే పైన ఉడుకుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మనం అప్లై చేయంగా ఇంకా ఇది మసాలా అనేది మిగిలిపోతుంది కదా! అది కూడా యాడ్ చేసుకోండి. ఫుల్ జ్యూసీగా అయితే వస్తుంది. సాఫ్ట్‌గా ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. అంతేనండి. నా స్టైల్‌లో చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం తింటా ఉంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా తినాలి అని అనిపిస్తుంది కదా! చికెన్ చూస్తే తినకుండా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సో, అందుకని చెప్పేసి నేను ఫుల్ డ్రై రోస్ట్ చేసుకోకుండా ఇలా జ్యూసీ టైప్ కొత్తగా అయితే ట్రై చేశాను. ఫైనల్‌గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓవరాల్‌గా 30-40 మినిట్స్‌లో అయిపోతుంది. ఆల్రెడీ మనం చికెన్ బాగా మ్యారినేట్ చేసి పక్కన పెడతాం కాబట్టి మనకి చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. పీస్ కూడా చాలా త్వరగా కుక్ అవుతుంది. ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి మసాలాలో టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇదైతే ట్రై చేసి మీ అమ్మమ్మకో, నానమ్మకో, తాతయ్యకో ఎవరో ఒకరికి పెట్టండి. ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.